కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా నవ్వుతూ, బాధలన్నీ లోపల ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతూ ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ నవ్వండి, చేయి పైకి పెట్టండి, రెండు చేతులు పెట్టండి పైకి. నాకెళ్ళి చూడండి, నవ్వండి. ఎంత చక్కగా ఉన్నారు నవ్వుతుంటే మీరు, నిజంగా చాలా బాగున్నారు. ఏమో అంత మూతలు బిగించుకొని బిర్రుగా ప్రశాంతంగా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. రైట్. ప్రభు కృపను బట్టి మన తండ్రి అయిన అబ్రహాము గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అబ్రహాము ఎవరు? విశ్వాసులు ఎవరండి? మరి మన తండ్రి అనండి. అబ్రహాం ఎవరు? మన తండ్రి. పిల్లలకు ఎవరి పోలికలు రావాలి? ఎవరి బుద్ధులు రావాలి? పోలికలు వచ్చి బుద్ధులు రాకపోయినా కష్టమే. ఏమండి? ఒకవేళ పోలికలు రాకపోయి బుద్ధులు వస్తే ఏమో లే, పోలికలు రాకపోయినా బుద్ధులన్నీ వచ్చినాయంటారు కదా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క ఆలోచనలను, సమర్పణను కలిగి మనం జీవించినప్పుడు అబ్రహాము వలె మనం కూడా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము అన్నీ ఉన్నాయి, ఊరిలో ఇండ్లుంది, వ్యాపారం ఉంది, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయితే దేవుని కోసం అన్నీ, చెప్పండి, అన్నీ వదిలేసి వచ్చాడా రాలేదా? చెప్పండి. అందరినీ, బంధువులను వదిలేశాడు, ఇంటిని వదిలేశాడు, ఊరిని వదిలేశాడు, వ్యాపారాన్ని వదిలేశాడు, అన్నిటినీ వదిలేసి వచ్చాడు. ఎవరి మాట విని? దేవుని మాట విని, దేవునికి లోబడి అన్నీ వదిలేసి వచ్చాడు. దేవునికి లోబడి అన్నీ వదిలేసి వచ్చిన అబ్రహాముకి ఏమైనా తక్కువ చేశాడా దేవుడు? చేశాడా? ఎన్నైతే వదిలేశాడో వాటికి మించి నిజంగా దేవుడు మనలను 30, 60, 100 ఎలా ఆశీర్వదిస్తానన్నాడు? 30 60 100 ఆశీర్వదిస్తానన్నాడు. 100 అన్నది ఫైనల్, ఇంకా పరిపూర్ణమైన ఆశీర్వాదం. అయితే మనం ఎక్కడున్నామంటే 30 కూడా లేం, 5లో 10లోనే ఉన్నాం. 5, 10 చూసుకొనే మురిసిపోతున్నాం మనం. ఎందుకు మురిసిపోతున్నాం తెలుసా? 1, 2, 3లో ఉన్నోడిని చూసి, 1, 2, 3లో ఉన్నోడిని చూసి వానికి 1, 2లే, నాకు 5, 10, వానికంటే నేను మేలు అంటే వానికంటే నన్ను దేవుడు బాగా, చెప్పండి, బాగా ఆశీర్వదించాడని మనము తప్పుగా మురిసిపోతున్నాం. అయితే దేవుని ఆశీర్వాదం ఎంతవరకు వెళ్తుంది? 1, 2, 5, 10 కాదు. ఎంతవరకు? ఫస్ట్ 30 వరకు వెళుతుంది. 30న ఆగుతుంది. 30 దాకా నిన్ను ఆశీర్వదించి దేవుడు వెయిట్ చేస్తాడు. తర్వాత 60కి తీసుకెళ్తాడు. అక్కడ పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. తర్వాత అక్కడ నువ్వు గెలిస్తే పైన ఉన్నత స్థితిలో 100 మీదికి తీసుకెళ్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము యొక్క జీవితం 0తో మొదలైంది. దేంతో? 0. బట్టల ముల్లెలు తప్ప, తిండి గింజలు తప్ప ఏమి లేవు. 0తో మొదలైనటువంటి అబ్రహాము యొక్క జీవితం ఎంత విస్తారం అయిపోయిందంటే ఇంకా కనాను చేరలేదు, మార్గంలోనే ఉన్నారు. తన దగ్గర ఉన్న ఆస్తిలో సగం తన అన్న కొడుకైన లోతుకిచ్చాడు. ఆమేన్.
లోతు కూడా ఏం తీసుకొని రాలేదు. చిన్నాన్న నేను వస్తాను నీతో పాటి అని బయలుదేరాడు. ఇప్పుడు ఆస్తులన్నీ అబీమెలెకు రాజు, ఐగుప్తు రాజు అబ్రహాముకే ఇచ్చాడు, లోతుకేమి ఇవ్వలేదు. లోతు తన మీద ఆధారపడ్డాడు గనక, తనను నమ్ముకుని వచ్చాడు గనక, తనను దేవుడు ఆశీర్వదించిన దానిలో సగం ఇచ్చాడు అన్న కొడుకైన లోతుకి. తర్వాత దినాలలో మనం చూస్తే వాళ్ళిద్దరి పశువుల కాపర్లకు, గొర్రెల కాపర్లకు గొడవలు పడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఆస్తి అంతా అబ్రహామే ఇచ్చినప్పటికీ లోతు యొక్క పని వాళ్ళు, అబ్రహాము యొక్క పని వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు కొట్లాడుకోవటం జరిగింది ఒక సందర్భంలో. అప్పుడు అబ్రహాము లోతు ఇద్దరు కూర్చొని, ఏంటి పరిస్థితి? వీళ్ళు బాగున్నారు. ఎవరు? అబ్రహాము లోతు బాగున్నారు. అయితే వాళ్ళ పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల కాపర్లకు పొందన కుదరలే. నీళ్లు దాపే కాడబల్లేదో, మేపే కాడబల్లేదో, కట్టేసే కాడబల్లేదో మనకు తెలీదు. మొత్తానికైతే వారికి గొడవ అయింది, వీళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు అబ్రహాం పిలిచి, నానా ఇది మంచిది కాదు, నువ్వు విస్తారంగా ఆశీర్వదించబడ్డావు, నేను విస్తారంగా ఆశీర్వదించబడ్డాను. నీవు నేను, నీ యొక్క సంపద నా యొక్క సంపద కలిసి ఉండటానికి ఈ ప్రదేశము సరిపోయేదిగా లేదు. పైగా ప్రతి చిన్న విషయానికి మీ కాపర్లు మా కాపర్లు గొడవ పడుతున్నారు. వాళ్ళు గొడవ పడితే మనం గొడవ పడినట్టే. కాబట్టి సమాధానముగా నీకు సంబంధించిన వాటన్నిటిని తీసుకొని నీకు నచ్చిన చోటికి వెళ్ళు అని ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ 4 దిక్కులు చూపించాడు అబ్రహాం. ఎవరికి? చెప్పండి. లోతుకు చూపించాడు. లోతు ఏం చేశాడంటే మొత్తము పారజూశాడు. చూస్తే ఒక ప్రాంతము పచ్చగా కనబడింది. ఈ పశువులకు, గొర్రెలకు, ఒంటెలకు, వీటికన్నిటికీ పచ్చటి ప్రదేశము, గడ్డి ప్రదేశం ఉంటే బాగుంటుందని ఆ ప్రదేశానికి నేను వెళతా చిన్నాన్న అన్నాడు. ఆ ప్రదేశం, వాటి పేర్లు సొదొమ, గొమొర్రా. ఆ 2 పట్టణాలను ఎంచుకొని సొదొమ అనేటువంటి పట్టణములో కాపురం ఉన్నాడు తీసుకుని వెళ్ళి. అబ్రహాము లోతు వెళ్ళిన ప్రదేశం ఆ వైపు వెళ్లకుండా ఆపోజిట్ సైడ్ వెళ్ళాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క ప్రయాణము, అబ్రహాము యొక్క పిలుపు వేరు. అయితే సమస్య వచ్చింది కాబట్టి ఇద్దరు సమాధానంగా విడిపోయారు. ఎంత బాగుందో కదా. కొట్లాడుకొని విడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, సమాధానంగా విడిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా సమాధానం అనే మాట మనుషుల మధ్యన లేదు. సమాధానం అని ప్రకటించే సేవకులు కూడా సమాధానంగా ఉండట్లేదు. నిజంగా వాస్తవంగా నా దగ్గర సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, నేను నీ దగ్గరనే ఉండను, నేను వెళ్ళి సపరేట్గా సేవ చేసుకుంటాను అంటే, అతని ఆత్మీయ తండ్రిగా నేనేం చేయాలంటే అతన్ని తల మీద చేతులుంచి ప్రార్థన చేసి అతన్ని ప్రేమగా పంపించాలి. కానీ ఇప్పుడు ఆత్మీయ తండ్రులు ఎట్లున్నారంటే, నేను నీ కానుంచి పక్కకు పోతాను అని తెలిస్తే చాలు, ఇంకా వాడిని యాడ జల్లనీయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది నా జీవితంలో కూడా జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఎంత పగతో నిండుకొని ఉన్నారు అంటే, ఎంత ద్వేషముతో నింపబడి ఉన్నారు అంటే, సమాధానం అనే మాట లేదు. ఆ రోజు అబ్రహాము, లోతులు ఇద్దరు కూడా సమాధానంగా వెళ్ళారు. ఇక ఏమైంది? లోతు జీవితం లోతుదైంది, అబ్రహాము జీవితం అబ్రహాముదైంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, లోతు కాపురం ఉన్నటువంటి ఆ సొదొమ, గొమొర్రా పట్టణాల మీదికి వేరే రాజులు యుద్ధానికి వచ్చి ఆ యుద్ధములో దొరికిన వాటిని అన్నిటినీ తీసుకుని వెళుతూ లోతును, అతని భార్య, పిల్లలను కూడా వాళ్ళందరూ పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని అబ్రహాము దగ్గరికి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, అయ్యా
ఇలాగ నీ యొక్క అన్న కొడుకునేటువంటి లోతు నివాసం చేసేటువంటి ఆ ప్రాంతం మీదికి వేరే రాజులు వచ్చి యుద్ధము చేసి అక్కడున్న వాటన్నిటినీ తీసుకొని పోతూ నీ యొక్క అన్న కొడుకునేటువంటి లోతును అతని భార్య పిల్లలను కూడా తీసుకుని వెళ్ళారయ్యా అని చెప్పాడు. ఆ మాట వింటాను అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి ఫైటింగ్ యుద్ధము నేర్పు కలిగినటువంటి యవనస్తులను తీసుకొని ఏ రాజులైతే తన యొక్క అన్న కొడుకును భార్యను పిల్లలను తీసుకుని వెళ్ళాడో వారి మీదికి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారిని ఓడించి, చూద్దాం ఆ మాట ఆదికాండం 14వ అధ్యాయంలో. అబ్రహాము చూడండి, తన తమ్ముడు చెరపట్టబడనని విని, బాగున్నప్పుడు నీ సాయం ఏమవసరం, కానీ బాగున్నప్పుడే అందరు ఉంటారు మన చుట్టూ. బాగా ఉంది అనుకో, మావాడే వాడు, అదే వాడు చెడిపోయి సీకు పట్టిపోయి వాని పరిస్థితి బాగలేదనుకో, వాడెవడో చెప్పండి. బాగున్నప్పుడు నువ్వు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు, సరి చేయాల్సిన అవసరం లేదు. యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? నేను పాపుల కోసమే వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదు అన్నాడు. ఆయన జీవించిన జీవితం అంతా పాపులతోనూ, సుంకర్లతోనూ, పరిసయ్యులతోనూ, వ్యభిచారుల వేశ్యలతోనే జీవించాడు ఆయన. ఎందుకంటే వారినే మనం బాగు చేయాలి, కానీ వాళ్ళతో మాట్లాడాలంటే కూడా మనకు చాలా బాధ అవుతుంది. బుద్ధి బాగలేదు అంటే బుద్ధిని సరిచేయాలి, గుణము బాగలేదంటే గుణాన్ని సరిచేయాలి. ఎన్నిసార్లు చెప్పాలి? నా భార్య అంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి? నెమ్మదిగా చెప్పు అంట. ఎన్నిసార్లు చెప్పాలంటే యేసుప్రభు దగ్గరికి పేతురు వచ్చి ఒక మాట అన్నాడు, యేసయ్యా, నా పొరుగువాడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. నేను తప్పు చేస్తే, నీ విషయంలో తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? ఓయమ్మ, 7 సార్లు తప్పు చేస్తే 7 సార్లు క్షమించాలనా? అప్పుడు ప్రభు ఏమన్నాడు? 7 సార్లు కాదు, 77 ఏళ్ళ మట్టుకు క్షమించు అన్నాడు. 77 ఏళ్ళు. ఎంత? 77 × 7 జీవితాంతం. నేను తప్పు చేశానమ్మా అని వాడు నీ వైపు తిరిగితే, నేను తప్పు చేశానండి నన్ను క్షమించండి అని నీ భార్య నీ వైపు తిరిగితే, నేను తప్పు చేశానన్నా అని మీరు నా వైపు తిరిగితే, మనము ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వేంటి ఎన్నిసార్లు చెప్పాలి అంటావు? మన పిల్లలకు మనము 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లైనా చెప్పుకుందాం, నెమ్మదిగా మార్చుకుందాం. నేను చెప్పను, నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా ఉండంటది. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తలే అంట. ఆమేన్. నువ్వు చెప్పలేవు కదా, నేను చెప్తలే అంట. ఊరుకుంటుందా? మళ్ళీ కొద్దిసేపటికే వచ్చేది. అది ప్రేమ. ఆ ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తనను నమ్ముకొని వచ్చినటువంటి తన అన్న కొడుకైనటువంటి లోతు విషయంలో చేస్తున్నది ఒకసారి గమనించండి. అతడు ఈయన విడిపోయినప్పటికీ, అతని జీవితాన్ని అతను జీవిస్తూ ఉన్నప్పటికీ, ఈయన ఎప్పుడైతే లోతు చెరపట్టబడ్డాడని తెలిసిందో వెంటనే ఏం చేశాడు? తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మంది 312 మందిని వెంట పెట్టుకొని పోయినాడు. వీళ్ళు ఎవరంట? ఆయన ఇంటనే పుట్టి బాగా విద్యలు నేర్చుకున్నోళ్ళు, ఎవరి మీదికైనా కొట్టడానికి కొట్లాట బాగా నేర్చుకున్నోళ్ళు. ఎంతమంది? 312 మంది ఉన్నారంట అబ్రహాం దగ్గర.
కొట్లాడేతోళ్ళే 312 మంది అంటే పని చేసేటోళ్ళు ఎంతమంది ఉండాలా? వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చినారు? భార్య భర్త ఇద్దరే వచ్చినారు. ఆలోచించండి. దేవునికి లోబడితే, దేవుని కొరకు సమర్పణ కలిగి నిలబడితే, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, సేవకుని కొరకు నిలబడుతున్నారు ఈ మధ్యకాలంలో. అవసరమైతే తలకాయ ఇచ్చా, కాళ్ళు ఇచ్చా, చేతులు ఇచ్చా అని. ఎవరికి? సేవకునికి తలకాయ. దేవునికి ఎన్ని తలకాయలు కాళ్ళు? సేవకుణ్ణి ఏమన్నా అంటే, మా సేవకుణ్ణి ఏమన్నా అంటే ఏడ్చాం పీకుతాం అంటున్నారు. అవసరం లేదు. నేను తన్నుతే నాకు ఆశీర్వాదమే, నన్ను చంపితే నేను పరలోకం వెళుతా. మీరు అడ్డపడి నన్ను పరలోకం మానేయకుండా చేయకండి. మీరు నిలబడాల్సింది, తలకాయలు కాళ్ళు చేతులు ఇవ్వాల్సింది దేవునికి. దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించినప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడని అబ్రహాము జీవితం ద్వారా మనము నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, 312 మందిని తీసుకుని వెళ్ళాడు. ఏం చేశాడు? చదువు నాన్న. వెంట పెట్టుకొని ఆ రాజులను తరిమి రాత్రివేళ అతడును అతడి దాసులను వారికి ఎదురుగా కొట్టి తరిమిరి. ఏదైతే పట్టుకుని పోయారో దాన్నంతా తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను, హల్లెలూయా, తిరిగి తీసుకుని వచ్చెను. ఎంత పరాక్రమవంతుడు అబ్రహాము! తిరిగి తీసుకుని వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? ఏదైతే తీసుకుని వచ్చాడో, తీసుకుని వచ్చిన దాంట్లో దశమ భాగం చదవండి. అతడు రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు బయలుదేరి వచ్చెను. షాలేము రాజైన మెలికిషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఇంకా ఏం ఆశీర్వదించాలి అబ్రహామును? ఇంకా ఏం మిగిలిన్నాయండి? ఇద్దరు వచ్చిరి. ఇప్పుడు ఆయన పక్షాన కొట్లాడనీకే 312 మంది ఉన్నారు. ఇక పని వాళ్ళేమి, వంటలేమి, గొర్రెలేమి, బర్రెలేమి, ఎద్దులేమి, గాడిదలేమి. ఇంకా ఏం ఆశీర్వాదం కావాలి? ఇంకా ఏం అవసరం సేవకుని ఆశీర్వాదం? ఏమండి? సమృద్ధి కలిగి ఉన్నాడు అబ్రహాం, ఇంకా ఏం అవసరం? కానీ అక్కడ జరిగింది ఏంటి? అంత సమృద్ధిగా ఉన్నా, నువ్వు ఎంత సమృద్ధిగా ఉన్నా దైవ సేవకుని దీవెన ప్రార్థనలు నీకు అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు ఎంత పైనున్నా దైవ సేవకుల ప్రార్థనలు అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు అతడు షాలేము రాజు మెలికిషెదెకు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. ఏమన్నాడు? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, శత్రువులను చేతికి అప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. ఆ 2 పదాలు పలకన వెంటనే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు అంటే దశమ భాగం ఇచ్చాడు. ఇప్పుడు మాలాంటి సేవకులు దశమ భాగం లేదు, కొత్త నిబంధనలో దశమ భాగమే లేదని సత్యము చెప్తూ ఉంటే బాగా వినండి. అమ్మయ్య దశమ భాగం లేదంట, ఎంత ఇచ్చినా ఒకటే అని ఇష్టానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? నిజంగా పాత నిబంధనలో దశమ భాగమే ఉంది, కొత్త నిబంధనలో నియమమే లేదు.
నువ్వు ఆస్తి అంతా అమ్మి ఇచ్చినా సంతోషమే దేవునికి. హల్లెలూయా. ఎందుకు ఆ మాటను మార్చాడు దేవుడు అంటే, ఇవ్వటం అన్నది పూర్తిగా నీ మనసుకు సంబంధించింది. అర్థమవుతుందా? ఇవ్వటం అన్నది పూర్తిగా నీ మనస్సుకు సంబంధించింది. నీ మనస్సు ఏమై ఉందో నువ్వు ఇచ్చే విషయంలో అలాగే ఉంటుంది, ఇవ్వటం కూడా అలాగే ఉంటుంది. అలాంటి దాన్ని ఒక నియమముగా, ఒక కట్టడముగా దేవుడు పాత నిబంధనలు పెట్టడము ద్వారా ఇష్టము ఉన్నా లేకపోయినా, కష్టమైనా చాలా ప్రజలు నలిగిపోయే వాళ్ళు ఇవ్వటానికి. ఆలోచించండి, యుద్ధము చేసి గాయాలు పొంది అక్కడ ఏదో ప్రాణాలకు తెగించి సంపాదించుకొని వచ్చినటువంటి దాంట్లో ఈయనకు దశంభాగం కూర్చొని ఉండటానికి, ఊరికి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానికి కదా. దైవసేవకుడు ఏం చేస్తాడు? కోతలు కోయడు, నాట్లు నాటడు, చెప్పండి, కలుపులు తీయడు, ఏం చేయడు, ఊరికే చెప్పండి అమ్మా, పర్లేదు, మీరు మంచోళ్ళేలే, చెప్పండి, ఊరికి వండుతానికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి మనస్తత్వాలు 180 మందికి ఉన్నాయి. ఈయన ఏం చేశాడు? అన్నింటిలో, ఎన్నింటిలో? ఒక దాంట్లో కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏమైతే తీసుకొని వచ్చాడో, గొర్రెలు తెచ్చాడో, బర్రెలు తెచ్చాడో, ఏం చేస్తాడు ఈ సేవకుడు? అవన్నీ ఏం చేస్తాడండి? ఇప్పుడున్న సేవకుల్లాగా వెనక బిల్డింగ్లు కట్టించుకొని, కార్లు కొనుక్కొని, బ్యాంకులలో వేసుకొని, పొలాలు కొని పెట్టుబడులు పెట్టే సేవకులు లేరు అప్పుడు. అప్పుడు ఎలాంటి సేవకులు అంటే, పోత పోత దావలు లేని వాళ్ళకి ఇచ్చిపోయే మనస్తత్వం ఉన్న సేవకులు అప్పట్లో ఉండేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు 1,00,000 ఇచ్చినా నా జోబిలోకే, 1,00,00,000 ఇచ్చినా ఏం లేదు వెనక. ఇంకా ఇది కాకుండా ఇంకొకటి, అది కాకుండా ఇంకొకటి వేసుకుంటూనే ఉంటాం, కట్టించుకుంటూనే ఉంటాం. మీరు మాత్రం అట్లే ఉంటారు, మేము మాత్రం పైకి 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 పోతూ ఉంటాం. ఇచ్చినోడు ఆశీర్వదించబడాలనా, తీసుకున్నోడు ఆశీర్వదించబడాలనా? ఏమండి, బైబిల్ ఏం చెప్తుందండి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. ఎందుకు మేలు? ఇచ్చిన వాడు ఆశీర్వదించబడతాడు. అందుకే నేను ఈ మధ్య ఏం చేస్తున్నానో తెలుసా? మీరు నెలంతా నాకు ఇచ్చిన దాంట్లో నుండి కరెక్ట్గా దశంభాగం తీసి కర్ణాటకలో ఉన్న దైవజనునికి ఇస్తున్న ప్రతి నెల. ఈరోజు చెప్తున్నాను నేను మీకు, మీరు వారం వారం వేసే కానుకలు, మీరు మందలూరోళ్ళు, మీరు నెల నెల ఇచ్చేటువంటి దశంభాగాలు అనుకొని మీరు ఇచ్చే దశంభాగాలు, మీరు అనుకుంటున్నారు ఏమని? ఇది దశంభాగం అనుకొని మీరు ఇస్తున్నారు. అనుకొని మీరు ఇచ్చేటువంటి దశంభాగంలో నుండి మరలా దశంభాగం తీసి కరెక్ట్గా ఇంకొక 10 రూపాయలు ఎక్కువే ప్రతి నెల కర్ణాటకలో ఉన్న దైవజనుడికి నేను ఇస్తున్నా. ఎందుకో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని నా ప్రభువు చెప్పాడు గనుక, సంఘము నుండి ఏ రూపాయి వచ్చినా, అది బేస్తవారమే రాని, ఆదివారమే రాని, ఎప్పుడన్నా రాని, దాంట్లో నుండి కరెక్ట్గా దశంభాగం తీసి పక్కన పెట్టి నాకు ఇవ్వు. ఏమి జరిగినా నెల రోజు అక్కడికి వెళ్ళి దైవ సేవకునికి ఇవ్వాలి. అది చేస్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడో చూడాలనుకుంటున్నా నేను. ఆయన అన్నాడు, నాకు ఇచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు కదా. అందుకు నేను కూడా ఇవ్వటం నేర్చుకున్నా. అది మీరిచ్చిన దాంట్లో నుండి. మీరు ఎట్లా ఇస్తున్నారో తెలియదు, కానీ మీరిచ్చిన దాంట్లో కరెక్ట్గా దశంభాగం తీసి నేను ఇస్తున్నా. ఎలాగా? అబ్రహాము ఎలాగైతే ఇచ్చాడో అలాగా. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చిన వాటన్నిటిలో నుండి అబ్రహాము దశంభాగం ఇచ్చాడు. చాలా మంది భక్తులు ఇచ్చారు. యాకోబు కూడా ఇచ్చాడు. యాకోబు ఒక్కడే వచ్చాడు కదా, అవునా? ఎంతమంది వచ్చారు? యాకోబు మోసం చేసి ఒక్కడే వచ్చాడు. అయితే వస్తున్నప్పుడు రాత్రి పడుకుంటే దేవుడు దర్శనమిస్తే ఒక ప్రార్థన చేసుకున్నాడు. నేను వెళ్ళే దారిలో నాకు తోడుగా ఉండి, నేను వెళ్ళిన చోట నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను ఆశీర్వదించిన దాంట్లో నుండి 10వ భాగం నీకు ఇస్తా అని ముందే మొక్కున్నాడు. అబ్రహాం వచ్చి నాకు ఇచ్చాడు.
యాకోబు ముందే మొక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇచ్చారు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో దశం భాగం లేదు. లేదు కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? మీ ఇంటికి ఎవరైనా అన్నం తినటానికి వస్తే మీరేం చేస్తారు? అన్నం పెట్టండి అమ్మా అంటే మీరేం చేస్తారు చెప్పండి? బిచ్చం వేయండి తల్లి అన్నారనుకోండి, ఎంత ఇస్తారు బిచ్చం? పిరికాడు బియ్యం కదా. అదే అన్నం పెట్టండి అమ్మా అంటే ఏం చేస్తారు? భిక్షం పెట్టమంటే, భిక్షం వేయమంటే కొంచెం వేస్తారు. ఒక 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు. ఎవరైనా అమ్మా అన్నం పెట్టండి అమ్మా అంటే ఏం చేస్తారు అంటున్నా నేను. ఎంత పెడతారు? అన్నం అయితే ఖచ్చితంగా తినగలిగినంత మీరు పెడతారు. అవునా కాదా? కొత్త నిబంధన రూల్ ఏంటంటే సరిపోయినంత మీరు చేయండి. కొత్త నిబంధన చెబుతున్నది ఏంటంటే దశం భాగం కాకండి, వద్దు, కానీ సరిపోయినంత ఇవ్వండి. ఎంత సరిపోతుంది నీకు? ఆలోచించండి మీరే. ఎంత సరిపోతుంది దేవుని పనికి? మాట్లాడుకోండి మీరే. సరిపోయినంత మీరు ఇవ్వగలిగితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏం అవసరం లేదు. కడుపు నిండితే అయిపోయింది కదా. అన్నం పెట్టమంటే కూడా ఒక ముద్ద పెట్టే ఉన్నారంటే నేనేం చేయాలి? రాలే నాకు నోట్ల నుంచి మాట. భిక్షము ఇంతే ఇష్టమి, అన్నము అంటే నిజంగా అది గొప్ప ధన్యత. అలాగ కొత్త నిబంధనలో కూడా దశభాగం నిజంగా లేదు. కానీ ఏముంది అంటే అవసరానికి ఏది కావాలనో ఆ అవసరము తీరునట్లుగా మీరు స్పందించగలిగితే అది దేవుడు మెచ్చే కానుక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కానుక వేస్తున్నారు కానీ అవసరం తీరట్లేదు. అన్నం పెడుతున్నారు కానీ ఆకలి. సో దానివల్ల ప్రయోజనం లేదు కదా. మీరు ఆలోచించగలిగితే ఆశీర్వాదం మీ చేతుల్లో ఉంది. ఇంతకు మించి నేను ముందుకెళ్ళను. సో అబ్రహాము తాను తెచ్చిన వాటన్నిటిలో నుండి దశంభాగం ఇచ్చాడు. అది కూడా ఒక సమర్పణ. భార్యను వదిలేయటానికి సిద్ధపడ్డాడు, కొడుకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. తాను యుద్ధము చేసి ఒక దెబ్బన్న తగిలిండదా, ఒక రక్తపు బొట్టన్న కారిండదా, ప్రాణాలకు తెగించి పోరాడి గెలుచుకొని వచ్చిన దాంట్లో నుండి కూడా దేవునికి ఇవ్వటానికి మనస్సు ఉంది అంటే దేవుని కన్నా అబ్రహాముకు ఏది ఎక్కువ కాదు అన్న మనస్సు అబ్రహాముది. హల్లెలూయా. మనము కూడా కొన్నిసార్లు కష్టపడతాం, కానీ కష్టపడిందే దేవుడు అడుగుతాడు. ఒక్కోసారి ఒక పాట ఉంది, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. అబ్రహామును బలి అర్పణ కోరాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఏం కోరుతున్నాడంటే నీకు ఏది ఇష్టమో దాన్ని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైతే కష్టపడి సంపాదించావో, ఏదైతే నాదనుకుంటున్నావో, అవసరమైతే దాన్నే దేవుని కొరకు విడిచిపెట్టగలిగిన సమర్పణ మనకుంటే మనం అబ్రహాము పిల్లలం అవుతాం. ఆమేన్. లేకపోతే తడిమి చూస్తే ఏశావు, గొంతు చూస్తే, విన్నారా పాట? యాకోబు గురించి రాయబడిన పాట అది. యాకోబు ఏం చేశాడు? తండ్రిని మోసం చేయటానికి ఏం చేశాడు? అన్న రోమాలు ఎక్కువ వెంట్రుకలు కలిగిన వాడు కాబట్టి రోమములు అంగేసుకొని పోయినాడు. గొర్రెబొచ్చు. తర్వాత అన్న కొట్టుకునే సెంటు కొట్టుకున్నాడు, పోయినాడు. పిలిచాడు. ఎవరు వచ్చింది? ఆయనకు కన్నులు కానరావు ఇస్సాకుకు. శబ్దం అవుతాను. ఎవరు వచ్చారు అంటే నేను నీ కుమారుడైన ఏశావును అన్నాడు.
తండ్రికి గుర్తుండదా కొడుకు గొంతే అదే అని? ఈయన ఎంత మార్చి మాట్లాడినాడో. ఆయన డౌట్ పడి దగ్గరికి రా అన్నాడు. ఎవరు? ఎంత బాగా మోసం చేస్తున్నాడు చూడండి. దగ్గరికి రా అన్నాడు. ఎందుకు దగ్గరికి రా అన్నాడు? ఏశావు కొట్టుకునే స్టెంటు తెలుసు, ఏశావు వెంట్రుకలు తెలుసు కాబట్టి ఒకవేళ గొంతు ఏమో యాకోబు లెక్క ఉందే, సరేలే చూద్దామని పిలిచాడు. కానీ వచ్చి తడివి చూస్తే కూడా నిజంగా ఎట్లా మోసపోయినాడో ఇస్సాకు తెలియదు. అది దేవుని ఆ మోసపోవడం కూడా దేవుని. నిజంగా యాకోబు ఆశీర్వదించబడాలని దేవుడు తల్లి గర్భములోనే నిర్ణయించాడు గనక ఇస్సాకు మోసపోయాడు. లేకుంటే ఇస్సాకు సామాన్యుడు కాదు, తండ్రి బాటలో నడిచినోడు. తండ్రి ఎలాగైతే చెల్లెలని చెప్పాడో ఇస్సాకు కూడా ఒకానొక సందర్భంలో రిబ్కమ్మను నువ్వు నా చెల్లెలని చెప్పమ్మా అంటాడు. తండ్రి ఎలా కష్టపడ్డాడు, ఆయన అలా కష్టపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. వాగ్దాన పుత్రుడు అయినప్పటికీ, ఆశీర్వాదంతో పుట్టినవాడు అయినప్పటికీ కూడా కష్టపడ్డాడు. బుద్ధులు కూడా అబ్రహామును పోలినవై ఉంటే అబ్రహాములా మనం కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని మన తండ్రి అయిన అబ్రహామును పోలి ఉండమని మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, సమర్పణ కలిగిన జీవితం కలిగి జీవించాడు గనక ఎంత ఆశీర్వదించబడ్డాడంటే, నిజంగా దేవుడు చెప్పాడు, నిన్ను ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె సముద్రపు ఒడ్డున్న ఇసుక రేణువులంత విస్తారముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా అబ్రహామును నిజంగానే దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. లోబడిన వానికి, లోబడే మనస్తత్వం ఉన్నవానికి ఆశీర్వాదాలు ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఎదురాడే మనస్సు కలిగిన వాడు కష్టపడాల్సిందే. ఎంత కష్టపడినా ఆడికాడికి జీవితం అయిపోతుంది. కాబట్టి మన కష్టము ఆశీర్వాదంగా మారాలంటే మనము లోబడాలి. మొదట దేవునికి లోబడాలి, తర్వాత తల్లిదండ్రులకు లోబడాలి, తర్వాత భార్య భర్తకు, తర్వాత సేవకునికి, సంఘానికి. మనము ఎంత లోబడితే మన జీవితం అంతగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. మన తండ్రి అయిన అబ్రహాములో ఉన్నటువంటి మూడవ ప్రధాన లక్షణం. మొదటిదేంటి? లోబడండి. దేవుడు లోబడమని చెప్తున్నాడు. అబ్రహాము లోబడ్డాడు, తండ్రికి లోబడ్డాడు. అవునా కాదా? చెప్పండి. దేవుడు అబ్రహామును పిలిచాడా? ముందులో తెరహును పిలిచాడా? తండ్రిని పిలిచాడు. నాయనా, ఇది నీ పరుగు, ఇది నీ ప్రయాణం, నిన్నే పిలిచాడు, నాకు సంబంధం లేదని వదిలేసి పోలే అబ్రహాం. నా తండ్రి దేవుడే నా దేవుడని నిలబడ్డాడు. నా తండ్రి ప్రయాణమే నా ప్రయాణమని ప్రయాణం చేశాడు. నా తండ్రి ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో ఆ దేవుని పిలుపు కొరకు, ఆ దేవుని దర్శనం కొరకు అబ్రహాము కూడా నిలబడ్డాడు. దేవుడు అబ్రహామును కూడా దర్శించి అబ్రహామును ఆశీర్వదించాడు. అలాగన మనము లోబడితే, ఆత్మీయులైన తల్లిదండ్రులకు లోబడితే, దైవ సేవకునికి లోబడితే, దేవుని మాటలకు లోబడితే మనము కూడా ఆశీర్వదించబడతాం. లోబడకపోతే, ఇంట్లో లోబడకపోతే, తల్లిదండ్రులకు లోబడకపోతే ఏమంటారు? మా ఇంట్లో ఉండగాకరా అంటారు. అవునా కాదా? దేవునికి లోబడకపోతే ఏమంటాడు? నా ఇంట్లో ఉండగాకరా అంటాడు ఆయన. అదే నేను అంటున్నా. భార్య లోబడకపోతే భర్త ఏమంటాడు? నా పిల్లం నాకు లోబడలేదండి. ఏమంటా నేను? తల్లిదండ్రులు కాదు పిల్లలకు లోబడాల్సింది, పిల్లలే తల్లిదండ్రులకు లోబడాలి. బైబిల్ చట్టాన్ని మార్చగాకండి. చాలా మంది స్త్రీలు బైబిల్ చట్టాన్ని మార్చి ఇంట్లో వాళ్ళే లీడర్లు అయినారు. భర్తను మాత్రం మళ్ళా బట్టలు వేసుకొని ప్రార్థనకు పోయేదే పొద్దున్న లేచాలు ఉంటాయి. ఇంట్లో మాత్రం ఏం అర్చనవే అంటారు. ఆయన ఏం అర్చనలే అంటాడు. ఆయన ఏం అర్చన? బైబిల్ చట్టం అది కాదు. ఇంటికి యజమానుడు ఎవరు? శారా నన్ను చెల్లెలని చెప్పన్నా నోరు మూసుకొని పోయింది. ప్రాణాలు పోతాయంటే నా వల్ల నీ ప్రాణాలు పోవడం ఎందుకులయ్యా, నా సావు నేను చేస్తానని పోయింది. ఏమంటుందో తెలుసా? తర్వాత ఎన్ని మాటలు అంటాం మనమైతే వచ్చినాక, నీ శాతకానుడా, భయపడి నన్ను ఇరిసబెట్టి వచ్చినావు అంటావా నమా అంటారు. మనమైతే అంటాం. ఎంత శాతకానుడో చూడు, నేను మేలే ఆడదాన్ని అయినా. ఎప్పుడు అనలే నా యజమానుడా. హల్లెలూయా.
శారా ఏమంటుంది? చచ్చిపోయేదాకా నా యజమానుడా. యజమానుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ భర్త నీకు యజమానుడై ఉన్నాడు. యజమానుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని విషయాలలో నీ మీద ఏలికై ఉన్నాడు, నిన్ను పరిపాలించేవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మన యజమానుడు అంటే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని పరిపాలించేవాడై ఉన్నాడు. అన్ని విషయాలలో నీవు నీ భర్తకు లోబడాలి. అన్ని విషయాలలో మనందరము మన దేవునికి లోబడి ఉండాలి. లోబడితేనే మంచిది. భార్య ఎంత లోబడితే భర్త అంత ప్రేమిస్తాడు. భార్య ఎంత తిరగబడితే ఏం చేస్తారనా? ఇరిసబెట్టచ్చపా అంటారులే. ఇప్పుడు పెళ్ళయి పిల్లలు పెళ్ళిడికి వచ్చినారు, ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కూడా ఇరిసబెట్టచ్చాం. ఇరిసబెట్టి లేదా కొడతాం. క్రైస్తవులు భార్యలను కొట్టుకుంటున్నారంటే బా చిచ్చి చిచ్చి చిచ్చి. ఒక క్రైస్తవుడు భార్యను తిడుతున్నాడంటే అంతకు మించిన ఇంకోటి లేదన్నా. నేను పెళ్ళైనప్పుడు తీర్మానం చేసుకున్నా, ఇప్పటికి 13 సంవత్సరాలు దాటింది. ఒక్క ఏటు కొట్టలే, ఒక్క తిట్టు తిట్టలే. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలా, తీర్మానం చేసుకోవాలా. దేవునిలోకి రాకముందు కొట్టుకుంటుమి, దేవునిలోకి వచ్చినాక కొట్టుకుంటుమి. లేదులేనా నీకు తెలుదు, అతికేం చేస్తుంది, అతికేం మాట్లాడుతుంది. ఏంటికి మాట్లాడుతుంది అతికేం? వాక్యం వినట్లేదా? వింటుంది, లోబడట్లేదు. లోబడకపోతే చెప్పండి తన్నులే. ప్రభు ఏమన్నాడంటే పిల్లలు లోబడకపోతే బెత్తం వాడండి అన్నాడు. అవునా? అవును అన్నాడు లేదా? మీ పిల్లలు లోబడకపోతే బెత్తం వాడండి అన్నాడు. పెళ్ళాం లోబడకపోతే ఏం చేయాలి? భార్య లోబడకపోతే ఏం చేయాలి? తన్నాలి కదా. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమించండి, నీ ప్రేమ వారిని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమతో ప్రపంచాన్ని మార్చొచ్చు. యాడికనంటే యాడికైనా ప్రేమించాలి. భర్తకు దేవుడు చెప్పింది, నీ భార్యను నీవు అందరికంటే మిన్నగా ప్రేమించాలి. అన్నిటికంటే మిన్నగా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే నిన్ను నమ్మి వచ్చింది కాబట్టి. అదే విధంగా నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి, వారిని సన్మానించాలి. ఈడ పడుతుంది కొట్లాటంగా. భార్యను ప్రేమించాలన్నా తల్లిదండ్రులకు లోబడి ఉండాలన్నా? భార్య వచ్చినాక మారిపోయినవరని వాళ్ళు అంటారు. ఏమిటి? భార్య వచ్చిన తర్వాత సరిగ్గా పట్టించుకోలేదని వీళ్ళు అంటారు. ఏంటి విషయం? కానీ క్రైస్తవ కుటుంబాలలో ఈ కన్ఫ్యూజనే ఉండకూడదు. ఆమేన్. ఎందుకంటే భార్యకి ఏం చెప్పాలనో దేవుడు భార్యకు చెప్పాడు, భర్తకి ఏం చెప్పాలనో దేవుడు భర్తకు చెప్పాడు, తల్లిదండ్రులకు ఏం చెప్పాడో తల్లిదండ్రులకు చెప్పాడు, పిల్లలకి ఏం చెప్పాడో పిల్లలకు చెప్పాడు. అవన్నీ ఉన్న ఒక అధ్యాయంలో ఆ 4 మాటలు చదువుకొని ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. స్త్రీలు అంటే ఎవరు? ఇక్కడ ఉన్నారా స్త్రీలు? మేము స్త్రీలమే అన్నోళ్ళు చేయొద్దండి. మీకు డౌటా? మీరే స్త్రీలంటే ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆడోళ్ళు అంటే అర్థమవుతుందా? స్త్రీలు, మీరు స్త్రీలు. స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులు అంటే ఎవరు మీకు? మా సొంత పురుషులు ఎవరు చెప్పండి? మీరేమా సొంత పురుషులు ఎవరు మీకు? అరే మీరు సిగ్గుపడిన చాలు కానీ నోరు తెరిచి చెప్పండి, ఎవరు మీ సొంత పురుషుడు? అరే గట్టిగా చెప్పండి అమ్మా. మా ఆయన అనండి గట్టిగా. ఇంత సిగ్గా ఏమన్నా? ఇంట్లో మాత్రం గట్టిగా మాట్లాడతారు కదా, ఈడ మాత్రం ఎంత సిగ్గుపడతారు నాకు తెలుసులే మీ సంగతి. చెప్పండి. మీ భర్తలకు అంటే దండిక మంది అని కాదు, స్త్రీలారా అన్నాడు. అంటే అందరినీ కలిపి చెప్తున్నాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క భర్త. మీరందరూ మీ భర్తలకు అని అర్థం. ఓ స్త్రీ, నీ భర్తకు, నీ సొంత పురుషునికి నువ్వు
లోబడి ఉండాలి. ఎందుకు? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడి ఉండాలి. నీ భర్త నోరు నువ్వు మూపిస్తున్నావంటే నువ్వు పరలోకం పోవు, అంతే. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీ భర్త నోరు నువ్వు మూపిస్తుంటే, మామూలుగా మూపియాల్సింది ఎవరు? నీ భర్త నీ నోరు మూపియాలి. ఎందుకంటే నువ్వు నీ భర్త కొరకు సృష్టించబడ్డావు. నీ పర్పస్ నీ భర్తకు సహకారంగా ఉండటానికి. అంతేగాని నీ భర్త నోరే నువ్వు మూపిస్తున్నావు అంటే, నీ భర్తను నువ్వు లోబరుచుకుంటున్నావు అంటే ఇది బైబిలుకు విరోధం. కాబట్టి ఫస్ట్ నువ్వేం చేయాలంటే అన్ని విషయాలలో నీ భర్త చెప్పింది నువ్వు విను. ఆమేన్. ఏం చేయాలి? లాభమైనా నష్టమైనా నీ భర్త మాట నువ్వు విను. అట్టయితే అది నష్టమైతే నేను ఒప్పుకోను, లాభం అయితే అంటే కుదరదు. నీ భర్తకు ఏది ఇష్టమో దానికి నువ్వు లోబడి ఉండటం నీ బాధ్యత. అంతకు మించి వేరే క్వశ్చనే లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాలా. ఎవరిలాగా? అబ్రహాముకు శారమ్మ లోబడినట్లుగా. అన్ని విషయాలలో నువ్వు లోబడి ఉన్నప్పుడు శారమ్మలాగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాం ఒక్కడే ఆశీర్వదించబడ్డా? అతని భార్య కూడా ఆ ఆశీర్వాదములో సహభాగస్తురాలు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల ఆశీర్వాదంలో పిల్లలు భాగస్తులు. ఆశీర్వాదం అన్నది నోవహుని దేవుడు ఆశీర్వదించాడంటే ఆ నోవహు కుటుంబానికి అంతా ఆశీర్వాదం. నోవహును దేవుడు పిలిచాడంటే నోవహు కుటుంబాన్ని అంతా దేవుడు పిలిచాడు. ఇది లోబడటం. కుటుంబం అంతా లోబడితే ఆశీర్వాదం కుటుంబం అంతటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లోబడిన వానికే ఆశీర్వాదం, లోబడని వానికి ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు భార్యలకు చెప్పాడు, భర్తలకి ఏం చెప్తున్నాడు? పురుషులారా మీరు కూడా. ఇప్పుడు వాళ్ళు లోబడుతున్నారు మనకు, మనం ఏం చేయాలి? నేను మొగోన్ని, నేను చెప్పింది నువ్వు వినాలా, అది కాదు. ఆ అహంకారం అది ఉండకూడదు మనలో. వాళ్ళు మనకు లోబడతారు. అయితే మనం ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏది చెప్పినా పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఏది చెప్పినా ప్రేమతో చెప్పాలి. ప్రేమతో చెప్పే మాట అవతలి వ్యక్తిని ఒప్పిస్తుంది. ఆమేన్. నువ్వు ఆవేశంతో చెబితే ఒప్పుకోరు. మనం ఆవేశంతో చెప్పామనుకో ఒప్పుకోరు. నీ తలకాయలే నీ కాలులే అన్నా ఒప్పుకోరు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా వారికి ఏం చేయాలి? ఎట్లా చెప్పాలా? నీ భార్యకు నువ్వు చెప్పు, ఆవేశంతో చెప్పకు. ఒకవేళ నీకున్నంత జ్ఞానం ఆమెకు ఉండకపోవచ్చు, నీకున్నంత వివేకం ఆమెకు ఉండకపోవచ్చు, నీకు తెలిసినంత వివరణ ఆమెకు తెలియకపోవచ్చు. నువ్వు ఓపికతో ప్రేమతో 1కి 10 సార్లు చెప్పాలే తప్ప నేను మొగోన్నని అహం చూపించి గద్దించితివా, గట్టిగా అరిస్తివా, పా నీ పుట్టింటి గంటివా, ఇడిసిపెట్టి వస్తా అంటివా, బైబిల్ చెప్తుంది నువ్వు పరలోక రాజ్యం పో. మనం పరలోక రాజ్యం పోమన్నా. వాళ్ళు మనకు లోబడటం ఎంత అవసరమో వారిని మనం ప్రేమించటం అంతే అవసరం. కాబట్టి మీరు మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఒప్పుకుంటుంది భార్య, మన మాట కాకుండా ఎవరి మాట ఒప్పుకుంటుంది? అయితే ఒప్పుకునే విధంగా చెప్పగలిగిన జ్ఞానం నీకు ఉండాలి. ఒక్కసారి అలవాటు పడితే చాలా బాగుంటుంది ఆ జీవితం. నేను అనుభవిస్తున్నా. నేను చాలా విషయాలు నా భార్యకు చెప్పుకుంటా. కూర్చోబెట్టుకొని చెప్పు. పనులు చేస్తుంటే అంట్లు దమ్ముతున్న ఇట్రా అంట, కూర్చో అంట. పని ఉందన్నా నీ పని పక్కన పెట్టు, కూర్చో, కొద్దిసేపు మాట్లాడుకోవాలంట. ఒక అరగంట కానీ 10 నిమిషాలు 20 నిమిషాలు కానీ వివరంగా తనకు చెప్తే తను అంట్లు తోముకుంటుందా ఓ అంటే తోముకుంటూ ఆలోచన చేస్తుంటుంది. తోమి వచ్చిన తర్వాత సరే అండి అంటుంది. ప్రైజ్ ది లార్డ్. మా అనుభవాలే మీకు చెప్తున్నా. ఇంతకు మించి మనము నేను చెప్తాను అంతే అంటే కాదు.
అదెట్టవుతుంది? ఇది ఇంతే అంటే కాదు. ఎందుకు ఇంతే, ఎట్లా ఇంతే నువ్వు చెప్పాలి. ఆ జ్ఞానాన్ని ప్రభు నీకు ఇచ్చినట్లుగా నువ్వు మోకరించి ప్రార్థించాలి. ఎందుకంటే మన మధ్యన మన పిల్లలు ఎదుగుతున్నారు, మన పిల్లలు చూస్తున్నారు. ఈరోజు నీ భార్యతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో వాడు వాని భార్యతో అట్లే మాట్లాడతాడు. అంతే, సింపుల్. ఈరోజు నేను నా భార్యని నేను ఎంత ప్రేమిస్తున్నానో నా కొడుకు అంత ప్రేమిస్తాడు కూడా. నేను చెప్పగలను వానికి. నేను ఈడ తిట్టుకుంటా కొట్టుకుంటా, రే నువ్వు కొట్టగాకరా అని నేను అనుకో, ఎట్టుంటుంది? చెప్తున్నావులే, నువ్వు మా అమ్మని ఎన్నిసార్లు కొట్టలే అంటాడు వాడు. అంటాడా? మా అమ్మని ఎన్నిసార్లు తిట్టలే నాకు చెప్తానా? నోరు మూసుకొని తలకాయ ఏమోనైనా మీ ఇష్టం అనుకుంటూ రావాలంగా. అట్లా కాదు, నా ఆయన వస్తున్నాడు అని భయం వానికి కలగాలంటే, అమ్మ వస్తుందన్న భయం కలగాలి అంటే మీరు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది, అలా ఉండండి. అబ్రహాము శారాలు అలా ఉన్నారు, ఇస్సాకు రెబెకాలు అలాగ పెరిగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, భార్యలారా మీరు లోబడండి, భర్తలారా మీరు ప్రేమించండి. ఇప్పుడు 6వ అధ్యాయంలో 1వ వచనంలో పిల్లలకు చెప్తున్నాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం ధర్మం, అధర్మం కాదు. నేను వినను అంటే అధర్మం. వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినకుంటే కష్టపడతాం. ఒకవేళ తల్లిదండ్రుల మాట విని కష్టపడినా ఆ కష్టాన్ని ఆ తల్లిదండ్రులే పూడుస్తారు కూడా. ఆమేన్. మీకు విషయం చెప్పనా? ఫస్ట్ కూతురు పుట్టింది, తర్వాత కొడుకు పుట్టాడు. మామూలుగా మనం ఏమనుకుంటాం? కూతురు కొడుకు చాలు అనుకుంటాం. నార్మల్ కానుపు కదా. ఉన్నీలేరా ఇంకొక కానుపు అన్నారు. ఎవరు? వాళ్ళ నాయన, వాళ్ళమ్మ. ఎందుకులే పాప బాబు ఇద్దరు పుట్టారు కదా ఇంకా సాల్లే అని వీళ్ళు అన్నారు. ఎవరు? కన్నుళ్ళు. కానీ పెద్దలు ఏమన్నారంటే ఇద్దరికిద్దరుంటే మేలు అని పెట్టుకుంటే చాలా గ్యాప్ తర్వాత కూతురు పుట్టింది. ఇప్పుడు ఎట్టుంటుంది పరిస్థితి? ఇంకా ఈడు వద్దంటే మీరు ఉన్నించుకున్నారు, వద్దంటే ఉన్నిచ్చినారు అంటాడు. సర్లే రబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సర్లే అన్నాడు? మేము ఉన్నాంలే. ఎందుకు? మా మాట విన్నావు కాబట్టి. నేను ఈ విషయాలు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నా కూతురు విషయంలో కూడా, బండాత్మకూరు విషయంలో అదే జరిగింది. మా కూతురు వీళ్ళ అక్క, ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి. ఇంకా చాలు కుయ్యముర్ర అన్నారు. అయితే మా పాప వాళ్ళ అత్త మామ ఉండించుకోలేమో అన్నారు. జరిగింది ఏంటంటే కూతురు పుట్టింది. వాళ్ళ ఇంట్లో సమస్య, కానీ వాళ్ళు సర్లేరబ్బా, హల్లెలూయా. తల్లిదండ్రుల మాట అంటే వాళ్ళు ఇచ్చే భరోసానే వేరండి. అందుకు పిల్లలారా మీసాలు వచ్చనాయి, పోతారు, నాశనం అయిపోతారు రై తల్లిదండ్రుల మాట వినకుంటే. మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రుల మాట ఏ పిల్లలైతే వినలేదో, బైబిల్ చెప్తుంది కాబట్టి నేను చెప్తున్నా, నాశనమే. వారికి లోబడితే దేవుడు చెప్తున్నాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు. చదవండి ఆ మాట. ఎవరికి మేలు? పిల్లలకు. నేను కొడుకుని, కూతుర్ని, నాకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద హల్లెలూయా దీర్ఘాయుష్మాన్ భవ అంటున్నాడు దేవుడు. ఎవరు దీర్ఘాయుష్మంతులు అవుతారంట? తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులను ప్రేమించి, తల్లిదండ్రుల మాట విన్నోడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. లేకుంటే పొద్దుగాలుగా పోతాడు. అంతే కదా దాని అర్థం. కాబట్టి భార్య భర్తకు లోబడితే దీర్ఘాయుష్మంతురాలు అవుతుంది, లేకుంటే పొద్దుగాలుగా పోతుంది. అలాగే భర్త భార్యను ప్రేమిస్తే, భార్యను మాత్రమే ప్రేమిస్తే, అన్నిటికంటే ఎక్కువగా భార్యనే ప్రేమిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఎవరిని పడితే వాళ్ళను ప్రేమిస్తే పొద్దుగాలుగా పోతాడు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి
తల్లిదండ్రులను ప్రేమిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎదురు తిరిగి కొడుతూ తిడుతూ వారి మీద దూషిస్తూ వ్యతిరేకమైన మనస్సు కలిగి ఉంటే పొద్దుగాలుగా పోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నాడు చూద్దామా. భార్య అయిపోయింది, భర్త అయిపోయింది, పిల్లలు అయిపోయినారు. తర్వాత చదవండి. తండ్రులారా, ఎంతమంది తండ్రులు ఉన్నారు ఈడ? నేను కూడా ఉన్నా. తండ్రులారా, మీ పిల్లలకు ఫస్ట్ ఏం చేయకూడదంట తల్లిదండ్రులు పిల్లలకు? చెప్పండి గట్టిగా. నీ కోపం ఏం కోపం రా నాకు? వాని కోపం కూడా కోపమే. నాకు వాడున్నాడు, ఇంతున్నాడు వాడు, నాకు కోపం వచ్చాది నాన్న అంటాడు వాడు. కోపం వచ్చానంట వానికి. ఒకసారి అనిపిస్తుంది, ఎందుకబ్బా కోపం? వీని కోపం వాడు ఏమన్నా చేస్తాడా కోపం వచ్చి? ఇప్పుడు సమయంలో ఉన్నాడు, వానికి కోపం వచ్చిందంటే వాడు బాగా బలంగా ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు దొబ్బేసైనా పోతాడు వాడు. నా కొడుకుకు కోపం వచ్చి వాడు నన్ను ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? నేను సరదాగా రేపు పోయి కోడిపి నాకు పో అన్నా, కోపం వచ్చే కోడిపి నాకు ఏంది నువ్వు అంటాడు. ఆలోచన ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది నాయన అడుగుతా నేను. ఎందుకు వచ్చిందంటే అప్పుడు వాడు వివరంగా చెప్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులుగా ఫస్ట్ మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళకు కోపము రాకుండా చెప్పాలా. కోపం వచ్చి వినరు మన మాట, అవునా కదా? ఏమా ఏందో చిత్రంగా చూస్తాడు. రోజు జరిగేటివే చెప్తున్నా నేను, ఈ కొత్త విషయాలు ఏం కాదు, రోజు జరిగేటివే. మన పిల్లలకు కోపం రాలేదు ఎప్పుడు మన మీద? కోపం వచ్చినప్పుడు చెప్తే వింటాడా? బయటకు పోతాడా? ఒరే నువ్వు కూర్చోరా అంటే కూర్చుంటాడు. కూర్చోబెట్టుకొని నెమ్మదిగా చెప్పాలా, కోపము రాకుండా చెప్పాలా. అది కూడా ఒక కృప. దేవుని దగ్గర అడగాల తల్లిదండ్రులు, అయ్యా నా కొడుకు నా మాట వినట్లే, నా బిడ్డ నా మాట వినట్లే, కొంచెం బాధకరంగా ఉన్నారు, అతడు నా మాట వినేటట్లు నేను అతనితో మాట్లాడాలి, నేను మాట్లాడేటప్పుడు కోపం రాకుండా మాట్లాడాలి, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని తల్లిగా తండ్రిగా నువ్వు మోకరించి అడగాల. నీ అనుభవాలు మస్తుంటాయి, నువ్వు చాలా తిప్పలు పడి ఉంటావు. నేను వన్నే తిప్పలన్నీ నా కొడుకు పడాలంటే అవుతుందా? నేను సేవలో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నిందలు పడినా, ఎన్ని అవమానాలు పడ్డా నేను ఈ స్థితికి రావడానికి, రేపొద్దున నువ్వు కూడా ఇన్ని కష్టాలు పడాలరా అంటే అవుతుందా? వాడు కష్టపడకూడదనే కదా నేను ఇల్లు కట్టించాను. వాడు కష్టపడకూడదనే, నాలాగా కష్టపడకూడదనే కదా వానికి నేను సమకూర్చాను. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నేను కష్టపడి సంపాదించిన, నువ్వు నష్టపోతావంటే, నష్టపోకూడదని సంపాదించి నష్టపోతావంటే అర్థం ఏంటి? అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సంపాదించకుండా ఉండాలా, నేను సంపాదించకుండా ఉండాలా, నేను మందిరం కట్టకుండా ఉండాలా. అప్పుడు వాడు నా లెక్క కష్టపడి సేవ చేస్తాడు. నేను మందిరం కట్టిన తర్వాత, నేను ఇండ్లు కట్టిన తర్వాత వాడు మళ్ళీ ఇండ్లు కట్టుకోవడానికి కష్టపడతాడా? చెప్పండి. మన ప్రేమ చూడండి, మన పిల్లలు కష్టపడకూడదని మనం కష్టపడి, వాడు తిప్పలు పడకూడదని మనం తిప్పలు పడి, మనం ఉపవాసాలు ఉండి, మనం కడుపు కట్టుకొని అన్ని చేసి పిల్లల క్షేమం కొరకు సంపాదించి పెద్దగా అయిన తర్వాత మనం మాట్లాడే మాటలు ఎట్టుంటాయంటే, నేను కష్టపడినా, నేను ఉపవాసాలు ఉన్నా, నేను అది చేసిన ఇది చేసిన, ఇంత సంపాదించి పెట్టారా నీకు కళ్ళు కానరాలే అంటాం. వాడేమంటాడంటే నేను చెప్పినానా అంటాడు సింపుల్గా. ఏమంటాడు? అప్పుడు మనకు డబ 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 వచ్చాయి. ఏంటివి? గేట్లు పైకి తెరుచుకొని ఏడాడు నీళ్ళల్లో వచ్చాయి. ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి ఎదురు గుళ్ళకు, అక్కగారికి, వదిన గారికి, చూడమ్మా వాడి కోసం నేను ఎంత కష్టపడి నీకు తెలుదా, వాడిని ఎంత చూసుకుని, ఇంకా ఇది స్టార్ట్ అవుతుంది. బాధకరమైన విషయం ఏంటంటే, ఇవి ఎందుకంటే క్రైస్తవులు తెలుసుకోకపోవటం. నువ్వు ఎంత కష్టపడ్డావో వాడికి ప్రేమగా నువ్వు చెప్పాలి. కష్టం విలువ వానికి తెలిసేటట్లుగా నువ్వు ప్రేమగా చెప్పాలి. నువ్వు చెప్తుంటే వానికి కోపం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు చెప్పండిరా. ఇప్పుడన్నా మీరు వలకండి, మీకెళ్ళే చెప్తున్నా నేను. కోపం వచ్చేటట్లుగా చెప్పకుండా కష్టం విలువ తెలిసే విధంగా చెప్పండి. అలా చెప్పటం కూడా దేవుని కృప. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. వినలేదంటే ఎందుకు వినడు?
వింటాడు, కానీ నీకు చెప్పేది రాలే. ఇదంతా నీకోసమేనైనా అంటున్నావు, మళ్ళీ నీ కళ్ళు కండాలి అంటున్నావు. అదంతా వాని కళ్ళ ముందర పెట్టి కళ్ళు కండరామంటే ఎట్లా కానొచ్చు? అది తరతరాలకు సరిపోయినంత సంపాదించి పెట్టి పస్తుండరా అని చెప్తారు. ఈ సినిమా నా ఇది. నువ్వు 10 రోజులు పస్తుంటే నీకు అర్థమవుతుంది. ఏంటుకుంటాడు వాడు? 10 మూటలు బియ్యం ఇంట్లో పెట్టుకొని నువ్వే తెచ్చిపెట్టినావు, నేనే తెచ్చిపెట్టి నువ్వు 10 రోజులు పస్తుంటే నీకు అర్థమవుతుంది అంటే ఈ 10 మూటలు తెచ్చిపెట్టి నేను నా కోసమే కదా అంటాడు వాడు. లేదు, నేను సంపాదించి పెట్టినా, నువ్వై సంపాదించకపో. ఏం ఒప్పుకో, ఇది సినిమా కాదు, ఇది జీవితం. క్రైస్తవులైన మీరు తెలివిగా ఉండండి, జ్ఞానముతో ఉండండి. ఇప్పుడు అబ్రహాము శారాలు సంపాదించిందంట ఎవరి సొత్తు? ఇస్సాకు రిబ్కాల సొత్తు. ఇస్కా రిబ్కాలు సంపాదించిందంట ఎవరి సొత్తు? యాకోబు అతని పిల్లల సొత్తు. అయితే వాళ్ళు ఎలా పెంచారో తెలుసా? పిల్లల్ని చెప్పుకుంటూ వచ్చారు. అందుకే అదే భక్తిలో పెరిగారు. అబ్రహాముకు ఏ భక్తి ఉందో ఇస్సాకుకు కూడా అదే భక్తి ఉంది. ఇస్సాకుకు ఏ భక్తి ఉందో యాకోబుకు అదే భక్తి ఉంది. అలా పెంచగలిగిన తల్లిదండ్రులా మనం ఉండాలి. వాళ్ళు చూడండి, ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేస్తుంటే కేకలన్నా వేసింటాడా? నిన్ను అర్థమైంది ఇస్సాకుకి. ఏమని? కత్తి తీసుకున్నాడు. ఎవరిని చంపనీకి? 2 ఏట్లు కొడతానే చేజా అవ్వా తాత అంటారు పిల్లలు. ఇప్పుడు మీ మనవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ నాయన కొడితే పరిగెత్తుకుంటే మీ కాడికి వచ్చారు. మీరు పటాకరా అంటాం. మనం వాళ్ళకు అభయహస్తం ఇచ్చాం. ఎంత ఆగిత్యంగా అరుస్తున్నారు. భార్యలు కూడా అంతే. అరిచేది వాళ్ళే, బయటకు వచ్చి అల్లరి చేసేది వాళ్ళే కొంతమందిలే. ఆగిత్యం వాళ్ళు ఉన్నారు. కానీ తెలిసి ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు బంధించి కత్తి ఎత్తాడని రాయబడింది. కత్తి ఎత్తాడు. నేను చెప్తున్నాను, ఇస్సాకు మారు కూడా మాట్లాడిండడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఇస్సాకును తండ్రి అలా పెంచాడు. తన సాక్ష్యము చెప్పుకుంటూ, దేవుని ప్రేమను చెప్పుకుంటూ, దేవుని కొరకు తను ఎలా జీవించాడో ఆ త్యాగాన్ని చెప్పుకుంటూ అతనిలో దేవుని పట్ల ఒక సమర్పణ నాటాడు. దేవుని కొరకు నేను నిన్ను ఇవ్వగలుగుతున్నానంటే నిన్ను నువ్వు ఇచ్చుకునే స్థితిలో ఉండాలని నేర్పించుంటాడు. లోపల వేదన అయినా కూడా దేవుని కొరకు చనిపోతున్నానులని తృప్తి. అరిసింటే పనులు పరిగెత్తుకుంటూ వస్తారు. 2 పనులు వెళ్ళారా? ఓనాయనో వాళ్ళని పిలిచిండు, పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు. మారు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలకి అలాగా చెప్పాలి. ప్రభు అంటున్నాడు, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలో, ప్రభువు బోధలో పెంచండి. ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రులు మీరు భార్యలుగా ప్రార్థన చేసుకోండి, భర్తలుగా ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు విన్న తర్వాత అందరికీ ప్రార్థన అవసరం. ఆమేన్. భార్య చేసుకోవాలి, భర్త చేసుకోవాలి, తల్లిదండ్రులు చేసుకోవాలి, పిల్లలు చేసుకోవాలి. ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకుంటే అందరూ భార్య ఎలా ఉండాలో భార్యకు తెలుస్తుంది, భర్త ఎలా ప్రేమించాలో భర్తకు తెలుస్తుంది, తల్లిదండ్రులు ఎలా ఉండాలో తల్లిదండ్రులకు తెలుస్తుంది, పిల్లలు ఎలా ఉండాలో పిల్లలకు తెలుస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో సమాధానకర్త అయిన దేవుడు నివాసం ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేదు, కాకి గొంతు వేసుకొని బర్రె గొంతు వేసుకొని గొంతుంది కదా అని కేకలేస్తూ ఉంటాం. క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, బాప్తిసం తీసుకున్నామే, మందిరానికి వెళుతున్నామే, మన గొంతు బయటికి వినపడితే ఏమవుతుంది? ఎవరు నిన్ను వచ్చి అడగరు. ఎందుకు అట్టడుచుకుంటున్నారని ఎవరు అడగరు. ఎవరు అడగలేదంటే నీకు భయపడుతున్నారని కాదు, లోపల అనుకుంటుంటారు. సాక్ష్యం లేని జీవితాలు అంతే, ఏం చేయలేం. ప్రభు అందుకే చెప్తున్నాడు, అబ్రహాము ఎలా ప్రేమించాడో, శారమ్మ ఎలా లోబడిందో, ఇస్సాకు ఎలాగా లోబడి ఉన్నాడో, తల్లిదండ్రులుగా ఇస్సాకును ఎలాగ వాళ్ళు పెంచారు, అలాగ ఒక కుటుంబంలో మనమందరం ఉండగలిగితే
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితంలాగా మన జీవితము, మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ తన కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్నటువంటి అబ్రహాము, కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. కానీ అబ్రహాము మనసు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? దేవుని మీద ఉంది. హల్లెలూయా. భార్య ఉంది, అందగత్తె, చాలా అందగత్తె, కానీ భార్య మీద లేదు మనసు. కొడుకు అందగాడు, నవ్వుల రాజు, ఇస్సాకంటే నవ్వు, లేక పుట్టాడు, కానీ మనస్సు ఇస్సాకు మీద లేదు, దేవుని మీద ఉంది. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పని వాళ్ళు 312 మంది యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళే ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, కానీ మనస్సు ఎస్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. బాగా వినండి. దేవుడు అబ్రహాముకు ఏ దేశాన్ని వాగ్దానం చేశాడు? ఏ దేశాన్ని చేశాడు? కనాను దేశాన్ని చేశాడు. కానీ అబ్రహాముకు సొంత ఇండ్లే లేదు. చనిపోయేంత వరకు అబ్రహాము దేంట్లో నివాసం చేశాడంట? చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి అయ్యా, ప్లీజ్ చెప్పండి. గుడారం అంటే, గుడారం అంటే టెంటు. ఇప్పుడు మనం టెంట్ ఇట్టేసుకుంటున్నాం, అప్పుడు ఇట్టేసుకునేవారు టెంటు. ఆ టెంట్లు వేసుకొని, గుడారం వేసుకొని దాంట్లో నివాసం చేశారు. ఎంత బలంగా ఉంటుంది గుడారం? మన ఇంటికంటే బలంగా ఉంటుంది కదా, అవునా? నిజంగానా? మన పిల్లర్స్ తీసి, పునాదులు తీసి గట్టిగా వేసుకుంటున్నాం. మన ఇంటికంటే గుడారం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అబ్రహాము గుడారాలలో నివాసం చేసినాడు కదా. ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా మనస్సు రాలేదు అబ్రహాముకి. ఎందుకు రాలేదు అంటే చదవండి తర్వాత వచనాలు 11-16 ఎందుకు గుడారాలలో నివాసం చేశాడు అంటే దేవుడు, హల్లెలూయా, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎందుకు ఇల్లు కట్టుకోలేదంట? ఎందుకు ఇల్లు కట్టుకోలేదంట అబ్రహాము? అబ్రహాము ఎదురుచూపు దేవుడు ఏ పునాది కలిగిన పట్టణాన్ని అయితే కట్టాడో ఆ పునాది కలిగిన పట్టణములో నివాసం చేయాలని ఎదురు చూశాడు. ఎంత పునాదులు వేసి ఈ లోకములో నేను కట్టుకున్నా ఒకరోజు విడిచి వెళ్ళాల్సిందే. దాని కొరకు నా ద్రవ్యం అంతా ఎందుకు వ్యర్థం చేయాలని ఉన్నంత వరకు గుడారములో నివసించి మనసు మాత్రం పరలోకం మీద పెట్టుకొని జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేంట్రా అంటే ఎంత మంచి ఇండ్లు ఉన్నా ఇంకా దాన్ని అట్ట చేసుకోవాలా, ఇట్ట చేసుకోవాలా, అట్ట చేసుకోవాలా, ఇంకా ఇంకా ఇంకా. అబ్రహాము మనసుకి మన మనసుకి ఎంత తేడా ఉందో ఆలోచించండి. ఏమండి? అబ్రహాము గుడారాలలో నివసించాడు, ఆయన కంటే దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడులే, ఓకే, సంతోషం. ఇక నా మనస్సును దేవుని మీద నిలుపుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం అన్న ఆలోచనలు మానేసి ఉన్న ఇంటినే ఇంకా ఎట్టా సోకులు చేసుకోవాలని తిప్పలు పడుతున్నాం. మన మనస్సు పరలోకం మీద లేదు. పరలోకం మీద ఉన్న మనసు ఎట్లుంటుందంటే అబ్రహాం మనసులాగా ఉంటుంది.
అబ్రహాము గుడారాలలో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము మీద తన మనస్సు నిలుపుకొని దాని కొరకు ఎదురు చూశాడు. బైబిల్ చెప్తుంది, కొలస్సీ పత్రిక 3:1-4 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. క్రైస్తవుల మనస్సు బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, క్రీస్తు బిడ్డగా చేయబడిన తర్వాత మన మనస్సు భూ సంబంధమైన ఇండ్ల మీద, పొలాల మీద, ఈ భూ సంబంధమైన ఆశల మీద ఉండకూడదు. దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని అనుభవిస్తూ మనస్సును పరలోకం మీద పెట్టుకొని నేను ఈ లోకాన్ని విడిచి ఎప్పుడు దేవుని రాజ్యం చేరతానా అన్న ఆశతో బ్రతకాలి. అబ్రహాము వలె. అబ్రహాముకు గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి, ఎద్దులున్నాయి, గాడిదలున్నాయి, భార్యలున్నారు, పిల్లలున్నారు, భయంకరమైనటువంటి పని వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులున్నాయి. ఇండ్లు ఒకటి కాదు, 10 ఇండ్లు కట్టుకోవడానికి సరిపోయినంత ఆస్తి ఉంది. కానీ గుడారాలలో నివసించాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను చావాల్సిందే. నేను నివాసం చేసేది పరలోక రాజ్యంలో కాబట్టి ఎప్పుడు వెళతానా పరలోక రాజ్యమని దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆశతో ఎదురు చూచిన మన తండ్రి అయిన అబ్రహాం. తండ్రి మనస్సు పరలోకం మీద ఉంటే పిల్లల మనస్సు ఎక్కడుంది? భూమి మీద పెట్టుకున్నాం. భూలోకం మీద మనసు పెట్టుకొని బ్రతుకుతున్నాం. అక్కడ చూడండి, ఎందుకు మనసు పెట్టుకున్నాడు? ఈ శరీరము, ఈ లోకము, అక్కడ చూడండి 11వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానం కలిగను. ఎంతమందో అయినను, కింద రాయబడిన మాటలు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. అబ్రహాము చచ్చిపోయేసరికి అబ్రహాముకి ఎంతమంది పిల్లలు చెప్పాలి మీరు? దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి ఏమని? నీ సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. అబ్రహాము చనిపోయేసరికి అబ్రహాముకు ఎంతమంది పిల్లలు తెలుసా మీకు? సరే, అబ్రహాముకి ఎంతమంది భార్యలు? అబ్రహాముకు ఎంతమంది భార్యలు కూడా మీరు చెప్పనికి శాత కాదు మీకు. కదూ? 2 ముగ్గురా? ముగ్గురు అన్నలు ఎవరు? ఎవరెవరు? శారా, హాగరు, కేతురా. చప్పలు కొట్టారు ఒకసారి అందరూ ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. శారా చనిపోయిన తర్వాత కేతురాను పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు చాలా మంది పిల్లలు పుడతారు. అంటే ఇప్పుడు లోపం ఎవరిలో ఉన్నట్టు? ఉండండి, ఇన్నే గొర్రెల కాడికి వాకరి. ఏమండి, శారా అబ్రహాముకు పిల్లలు పుట్టలే. ఎప్పుడో దేవుడు వాగ్దానం చేసినాడు, పిల్లడు పుట్టాడు. కెతురాను, శారా చనిపోయినాక కెతురాను పెళ్లి చేసుకున్నాక చాలా మంది పిల్లలు పుట్టారు అబ్రహాముకి. అప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండే లోపము అబ్రహాముదా శారాదా? శారాది. కానీ ఒక్క మాట కూడా అనలేదు అబ్రహాం. ఇప్పుడైతే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటా అంటారు, నా కొడుకు ఇంకొక పెళ్లి చేస్తా అంటారు. ఎందుకు? పిల్లలు పుట్టాలి, లేకుంటే ఇంకా జీవితమే లేదన్నట్టు బతుకుతా ఉన్నారు. వాళ్ళకు పుట్టకపోయా మళ్ళా అందరు కలిసి నీ కొడుకు ఈ కాళ్ళు చేతులు ఇడ్చంటే అప్పుడు నీకు సరిపోతుంది. చాలా మంది ఉన్నారు అట్లా. పిల్లలు పుట్టకపోతే చాలు ఇంకొక పెళ్ళి. అబ్రహాం ఒక్క మాట కూడా అనలేదు. ఈమెనే నాకు పుట్టరు,
పనిగత్తెని పెళ్లి చేసుకుని ఆమెనే పెళ్లి చేసింది. అబ్రహాం ఏం కోరుకోలేదు. ఎంత ప్రేమించాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా ప్రేమించాలి మన భార్యను మనం. అప్పుడు శారమ్మలాగా లోబడుతుంది మన భార్య. పిల్లలు ఇస్సాకులాగా యాకోబులాగా మారతారు. ఒకవేళ అంతో ఇంతో మోసం ఉన్నా పిల్లలు మారతారు. యాకోబు లెక్క మారాడా యాకోబు? తండ్రిని మోసం చేశాడు, తర్వాత మారాడా? మారతాడు. దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారాలకు దేవుడు వాగ్దానం చేశాడు. అయితే చనిపోయేసరికి ఇసుక రేణువులు లేవు, నక్షత్రాలు లేవు, వీళ్ళు చచ్చిపోయినారు. అందుకే అక్కడ రాయబడిన మాట, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము పొందకపోయినప్పటికీ, బతికుండంగా పొందకపోయినప్పటికీ, చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకందరికీ తండ్రి ఎవరు? ప్రపంచం అంతా అబ్రహాము సంతానమే. దేవుడు వాగ్దానం ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం. వాళ్ళు చూడకపోయినా నమ్మారు. ఈరోజు మన వినికిడిలో మనం చూస్తుండగా ఆ వాగ్దానాలను మనము కన్నులారా చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మాట, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలా బతికారంట వాళ్ళు? ఎలా బతికారు? యాత్రికుల్లాగా బ్రతికారంట. యాత్రికులు అంటే ఎవరు? యాత్రికులని ఎవరిని అంటారు? ఏందో యాత్రికులని ఎవరిని అంటారు? యాత్రికులు. టూరిస్టులని ఎవరిని అంటారు? ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎందుకు పోతుంటారు వాళ్ళు? ఏమండి, ఈ లోకంలో ఇద్దరిని చూస్తాం, యాత్రికుల్ని చూస్తాం, పరదేశుల్ని చూస్తాం. పరదేశులు అంటే ఇప్పుడు గోవిందపల్లెలో వరి కోసేటప్పుడు చావిటి దగ్గరికి కొంతమంది వస్తుంటారు వేరే ఊరు నుంచి. వరి కోతలు అయిపోయేదాకా వాళ్ళు ఇక్కడే ఉంటారు. లేదా సంచులు అమ్ముకునే తోళ్ళు వస్తారు, పట్టలు అమ్మేతోళ్ళు వస్తారు. సీజన్ అయిపోయేదాకా వాళ్ళు ఈడే ఉంటారు. మన ఊరికి వాళ్ళు పరదేశులు. వాళ్ళ దేశం వేరు, వాళ్ళ ఊరు వేరు. కానీ వాళ్ళు బ్రతుకు తెరువు కోసం మన ఊరికి వచ్చారు. మన ఊరు వాళ్లకు పరదేశం, పరదేశులు వాళ్ళు. మరలా సీజన్ అయిపోయిన తర్వాత పెట్టేపేడ సర్దుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. వీళ్ళు పరదేశులు. యాత్రికులు అంటే ఎవరంటే, ఇప్పుడు మీరందరూ నాగపట్నం పోవాలా, లేకపోతే ఫిరంగిపురం పోవాలా, లేకపోతే ఏదో చెప్పండి, ఒక ప్రదేశం చూడటానికి ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ప్రదేశం చూడాలని మీరు వెళ్తారు. టూరిస్టులు అంటే ప్రత్యేకమైన, ఇప్పుడు తాజ్మహల్ ఉంది, లేకపోతే చార్మినార్ ఉంది, లేకపోతే గోల్కొండ ఉంది, జమ్మలమడుగు దగ్గర ఏదున్నది? ఏం కోట అది? గండికోట. సో గండికోటను చూడడానికి చాలా మంది వస్తుంటారు, మనం కూడా వెళ్తాం. అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను చూడటం కోసం ఒక వారం రోజులు ట్రిప్ వేసుకొని, లేదా ఒక నెల రోజులు ట్రిప్ వేసుకొని, మీరు కూడా పోయి ఉంటారు చాలాసార్లు, దాన్ని ఏమంటారు? టూర్. ఒక నెల లేదా ఒక వారం రోజులు టూర్ వేసుకొని ఆ ప్రదేశం చూడడానికి వెళ్ళి ఆ వారం రోజులు మొత్తం చూసి తర్వాత వారం రోజులు అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళను యాత్రికులు అంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా భక్తులందరూ ఈ భూమి మీద ఎలాంటి మనస్సు కలిగి జీవించారంట? ఎలాంటి మనసు? ఎలాంటి మనసు? నేను యాత్రికుడను, పరదేశిని. నా దేశం ఇది కాదు, ఈ భూలోకము కాదు నా నివాసం, నా నివాసం పరలోకం. నేను ఎందుకు వచ్చా భూలోకానికంటే చూసిపోదామని వచ్చిన. ఆమేన్. ఎందుకు వచ్చాం? భూమి మీద ఏం చూడాలనో అవి చూసి వెళ్ళిపోవాలా నోరు మూసుకొని. మనం ఏం చేస్తున్నాము అంటే ఇల్లు కట్టుకొని లోపలికి పైకి, కింద లోపల అండర్ గ్రౌండ్లు, పైన లేపుతా ఉన్నాం.
స్థిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పేసి ఆస్తులు ఐశ్వర్యం అంతా కూడబెట్టుకొని మనము ప్రయాసపడుతూ ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వాడు అలాగ ఉన్నాడంటే బాధ లేదు, కానీ దేవుణ్ణి ఎరిగి వాక్యం తెలిసిన మనం కూడా ఈ లోకంలో స్థిరపడటానికి, ఈ లోకంలో ఆస్తులు సంపాదించటానికి ప్రయాసపడుతూ ఆలోచనలు చేస్తున్నామంటే నిజంగా మనము యాత్రికులమా, పరదేశులమా, లేకపోతే ఎవరమో మరి. అబ్రహాము అందుకే కింద వచనంలో శ్రేష్టమైన మాట ఉంది చూడండి, 14వ వచనం. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు టూర్కి పోయినామండి నాగపట్నం, ఆనే ఉండిపోతామా? ఒక వారానికి మళ్ళీ వస్తాం కదా. అయితే మనం మర్చిపోయినాం అనుకో, ఏంది మన ఊరు మర్చిపోతే ఏమవుతుంది? ఉండిపోతాం అన్నే, ఆడ ఉండించుకరు వాళ్ళు. నువ్వు ఎన్ని రోజులకు వచ్చావో అన్ని రోజులు నువ్వు ఉండి వెళ్ళిపోవాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే యాడ్ నుంచి వచ్చాము, ఆ ఊరు మర్చిపోయినాం. ఊరు మర్చిపోతే ఇక ఆడే ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామంది అదే చేస్తున్నారు. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఊరు మర్చిపోలేదు. నేను పరలోకము నుండి పంపబడ్డాను, దేవుని యొద్ద నుండి నేను వచ్చాను, నేను దేవుని రాజ్యం చేరాలని ఈ లోకంలో బ్రతికినన్ని సంవత్సరాలు అదే మైండ్ పెట్టుకొని బ్రతికారు. హల్లెలూయా. మనమేం బతుకుతున్నాం? 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70కి చస్తున్నాం. కానీ వాళ్ళు 200, 300, 400, 500 ఏళ్ళు కూడా బ్రతికారు. 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికాడు. అన్ని ఏళ్ళు బ్రతికినా కూడా వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? నేను ఏదో ఒకరోజు చావాల్సిందే, కాబట్టి ఈ లోకంలో అనవసరమైన ప్రయాసం నేను పడను, నీతిగా నిజాయితీగా దేవుని బిడ్డగా బ్రతికి పరలోకం నేను వెళ్తానన్న ఆలోచనతో బతికారు వాళ్ళు. మనకు ఆ ఆలోచనే లేదు. ఎంతసేపు ఉన్నా ఏమి సంపాదించాలా, ఏమి కూడబెట్టాలా, ఎట్ట బతకాలా. మనం ఎవరి పిల్లలం? అబ్రహాము గనుక ఇప్పుడు ఉండింటే ఏమంటాడు? చిచ్చిచ్చి నా కడుపున మీరు చెప్పండి చెడబుట్టినారా నా కొడుకులని చెప్పుకోవడానికే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎప్పుడో మెడబట్టుకొని బయటకు గెంటేవాడు అబ్రహాం మనల్లో. అట్టున్నాయి మన బుద్ధులు. వాళ్ళు చూడండి గుర్తు పెట్టుకున్నారు కనుకనే వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తెలుస్తుంది మనకు గుర్తుందని? ఈ లోకంలో మనం జీవించే జీవితమే మనకు ఆ గుర్తును తెలియజేస్తుంది. దేని కొరకు ప్రాకులాడుతున్నామో మన జీవన విధానం తెలియజేస్తుంది. మనం పడే సోకులు, మనం సంపాదించే సంపాదన, మనం మాట్లాడేటువంటి మాటలు, కట్టుకునేటువంటి ఇండ్లు, జీవించే జీవన విధానం, ఇవన్నీ కూడా మన మనస్సు లోకంలో ఉందా పరలోకంలో ఉందా అని లోకానికి తెలియజేస్తుంది. నీకు నాకే కాదు, లోకం కూడా తెలుసుకుంటుంది మనము ఏ మనస్సు కలిగి ఉన్నామో. చాలామంది అలాగే ఉన్నారు. కానీ అబ్రహాము గుడారాలలో నివాసం చేశాడు, ఇస్సాకు గుడారాలలో నివాసం చేశాడు. అందుకే కింద దేవుడు ఒక ఫైనల్ వర్డ్ అంటాడు చూడండి, 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు పరదేశులు, యాత్రికులై ఉన్నారని తెలుసుకున్నారు. కాబట్టి వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని మర్చిపోకుండా మైండ్లో పెట్టుకొని ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించకుండా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దాని మీద మనసు పెట్టుకొని బ్రతికారు గనక అందుచేత వారు చూడండి, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. హల్లెలూయా. అందుకే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడే చెప్తున్నాడు వాళ్ళ పేర్లు. ఈరోజు నేను తిమోతి దేవుడను, యోహాను దేవుడను, ఆమోసు దేవుడను, మరియమ్మ దేవుడను,
ఎస్తేరమ్మ దేవుడునని చెప్పుకుంటాడా దేవుడు? చెప్పుకునేటట్లు మనము బ్రతకగలుగుతున్నామా? అలాంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకున్నామా? లేకపోతే చీ తూ 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 అనిపించుకునేటట్లు చేస్తూ ఉన్నామా? ఒకానొక సందర్భంలో మన కన్న తల్లిదండ్రులే మన జీవితాన్ని అసహించుకునే దౌర్భాగ్యపు స్థితిలో బ్రతుకుతున్నాం మనం. ఇంకా పరలోకపు తండ్రి మనల్ని చూసి ఆయన ఎప్పుడు నా కొడుకు, నేను ఇదిగో పలాని బిడ్డ దేవుడునని దేవుడు చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటున్నామా మా దేవుడు ఆయనని? కానీ దేవుడు చెప్పుకోవాలి ఏమని? వాడు నా బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మా నాయన గురించి గొప్పగా చెప్పుకుంటే ప్రయోజనం లేదు. మా నాయన నా గురించి గొప్పగా చెప్పుకోవాలా, నా కొడుకు వాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో మా నాయన పోలీస్, మా నాయన లాయర్, మా నాయన రాజు కొడుకు నువ్వేంటి? ఏంటి? నీ తండ్రి నీ గురించి గొప్పగా చెప్పుకోవాలా, నా కొడుకు. మన దేవుడు గొప్పోడే, పరాక్రమంతుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన మన గురించి ఏం చెప్పుకుంటా? నా కొడుకు మంచోడే అంటాడా? నా మీద మనసు పెట్టుకొని బ్రతుకుతున్నాడు, లోక ఆశలే లేవు నా కొడుకు అంటాడా? లోకం మీద మనసే లేదు, ఎప్పుడు పరలోకం వెళ్తానా, ఎప్పుడు నన్ను తీసుకుంటావా దేవుడా, ఎప్పుడు నీ రాజ్యం వచ్చానని మోకరించినప్పుడల్లా నన్ను అడుగుతుంటాడని చెప్తాడా? లోపల రూములు వేసుకున్న ప్రభువా ఈడ ఎప్పుడు వేసుకుంటా, ఈడ వేసుకున్న ప్రభువా ఆడెప్పుడు వేసుకుంటా, ఆడెప్పుడు వేసుకుంటా, ఇది ఎప్పుడు అడుగుతూనే ఉంటారు అనుకుంటాడు ఆయన. వీళ్ళకి ఇదేరా, నా మీద మనసే లేదురా వీళ్ళకు. ఏమండి, ఆలోచించండి. అబ్రహాము ఎలా బ్రతికాడు? లోబడి బ్రతికాడు, సమర్పణ కలిగి బ్రతికాడు. బ్రతికినంత కాలం తన మనస్సును చెప్పండి దేవుని మీద పెట్టుకొని బ్రతికాడు. మనం ఎట్లా బ్రతుకుతున్నాం? లోబడుతున్నామా? సమర్పణ ఉందా? మన మనస్సు దేవుని మీద ఉందా అండి? ఉంటే సంతోషం, లేకపోతే ప్రభు అంటున్నాడు చూడండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద, భూమి అదండి, అన్నీ అడగాల మిమ్మల్ని. భూమి అది నాకెళ్ళి చూడండి, ప్రశ్న వేసిన నేను. భూమి అది భూమి, ఆకాశం ఏది? భూమి. అరే చూపియారు దేవుడు చేతులు ఇచ్చిన ఏది? భూమి. మనం ఉండేదే భూమి. దేవుడు ఏమంటున్నా అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. మన గుడారం ఏది? ఇండ్లున్నాయా మీకు? అదే గుడారం. అది ఇది రెండు. మనము, మన శరీరం ఒక గుడారమే, మనం ఉన్న ఇండ్లు గుడారమే, ఈ భూమే మన గుడారం. ఈ భూమి మీద ఉన్న మన గుడారము ఒకరోజు శిథిలమైపోయినను చేతితో కట్టకుండా, హల్లెలూయా, దేవుని చేత కట్టబడినదియు ఎప్పటికీ నిలిచి ఉండే. తెలుసా మీకు? ఏమ్మా శ్యామలమ్మ, తెలుసా నీకు? ఏం తెలుసు? ఈ ఇల్లు ఒకరోజు పోతుంది, నేను ఒకరోజు పోతాను. ఎప్పటికీ కూలిపోని ఒక ఇల్లు నాకు పరలోకంలో ఉందని తెలుసా మీకు? లేదు, ఆలోచన లేదు. ఉంటే మీరు ఇట్లుంటారా? ఓ అయ్యబ్బా, నేను ఇట్లుంటానా? లేదు. మీదంతా పంది బుద్ధి. అంటే పంది బుద్ధి అంటే బురదల దొల్లే బుద్ధి కాదు నేను అనేది. పందికి ఇంకొక బుద్ధి ఉంది, ఏంటో తెలుసా? అది ఎప్పుడు కిందికేసి వచ్చాది. పంది పైకి చూడడం చూసారా మీరు? ఎప్పుడు చూస్తుంది పైకి? పంది పైకి చూడాలంటే కాళ్ళు చేతులు కట్టేసి కట్టెకు దురసాల, తెలుసా?
కాళ్ళు చేతులు కట్టేసి కట్టెకు దూర్చి ఎత్తుకొని పోతుంటారు చూడు, అప్పుడు చూస్తే అది పైకి. అంతవరకు యాడ పందులు కానొచ్చినా మీరు గమనించరు ఈసారి, అది కిందికే చూస్తుంటుంది కానీ పైకి మాత్రమే చూడదు. అట్లా మనం కూడా ఎప్పుడు ఇది చంపాయాలా, అది చంపాయాలా, అది తెచ్చుకోవాలా, ఇది తెచ్చుకోవాలా, వాళ్ళకి అలా వీళ్ళు ఇదే ఏమంత బాధ అండి. ప్రశాంతంగా ఉండండి, దేవుడిచ్చిన దాంతో ప్రశాంతంగా నెమ్మదిగా ఉండండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తినటానికి ఆహారమును, కట్టుకోవటానికి వస్త్రాలను ఉంటే చాలు అని బతకండి. దేవుడు తిండికి ఇచ్చినాడు, కట్టుకోనీకి ఇచ్చినాడు, ఉండనీకి ఇచ్చినాడు. అయినా పరిగెత్తుతున్నాం. ఆదివారం ప్రార్థన మానేస్తాం, విన్న వాక్యం మర్చిపోతాం, అన్ని మర్చిపోయి సమర్పణ లేని జీవితంతో లోకములో స్థిరపడటానికి, భూమి మీద స్థిరపడటానికి తెగ ప్రయాసపడిపోతున్నాం. అనవసరమైన ఖర్చులు పెడుతున్నాం. ఏమండి, ఏం ఖర్చులు? అనవసరమైన ఖర్చులు. బైబిల్లో ప్రసంగి భక్తుడు ఏమంటాడు తెలుసా? సొలొమోను, గాలికై ప్రయాసపడుతున్నారు మీరు అంటారు. గాలి ప్రయాసపడుతున్నారు. నిలబడేది కాదు, ఇది కొట్టుకొని పోయేది. దేవుడు అదే అంటున్నాడు, ఏదో ఒకరోజు ఇది కొట్టుకొని పోతుంది, ఈ భూమే కొట్టుకొని పోతుంది. ప్రయాసపడాకండి, ఇంకా పెట్టుకాకండి. ఉన్న ఇండ్లు చాలు. ఆమెన్. ఉన్నేటివి చాలుగా. బతికినంత కాలం బతికారు, ఇప్పటి నుంచైనా దేవుని కోసం బతకండి, దేవుని కోసం నిలబడండి, ప్రయాసపడండి, దేవుని పని చేయండి, అవసరం ఉన్నప్పుడు చేయండి. ఎప్పుడు దొరకదు దేవుని పని. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు అవకాశం కూడా రాదు. అది అవకాశం వచ్చేసరికి మనం ఉండము కూడా తెలియదు. ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే సాధ్యమైనంత వరకు పని చేయండి. అది మంచిది. దేవుని కొరకు ప్రయాసపడటం మంచిది. దేవుని మీద మనసున్నోడు ప్రయాసపడండి అన్ని విషయాలలో. మీ మనస్సు దేవుని మీద నిలపండి, లోకం మీద నుంచి తీసేసుకోండి. అన్ని విషయాలలో దేవునికి లోబడండి. అబ్రహాములాగా మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ ఆశీర్వదించబడినా మన మనసు మాత్రం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమి లేనప్పుడేమో దేవుడా అని అన్ని వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతే కుదరదు. ఆ టెస్ట్ కూడా చేశాడు అబ్రహామును దేవుడు. అందుకే కొడుకుని అడిగాడు. లేక ఇచ్చాను కదా, చూద్దాము, మనసు ఏమో మారిపోయి ఉంటుందేమో అనుకున్నాడు. అందుకే బైబిల్ రాయబడింది, దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాయబడింది. ఎన్ని ఉన్నా ఒకటే మాట, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు. ఆమేన్. ఆ మనస్సు మనం కలిగి ఉంటే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఆయన ఎలాగైతే చెప్పుకున్నాడో, నీ దేవుడను నా దేవుడనని చెప్పుకోవటానికి సిగ్గుపడడు. లేదంటే దేవుడు సిగ్గుపడతాడు. ఎవరిని బట్టి? మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సిగ్గుపడ్డారనుకోండి, ఆ జన్మ వేస్ట్. మన పరమ తండ్రి మనల్ని బట్టి సిగ్గుపడ్డాడు అనుకోండి, ఆ జన్మ వేస్ట్. కాబట్టి ఈ విషయాలన్నీ హృదయంలో నింపుకోండి, మారండి, మనస్సు మార్చుకోండి, ప్రభు మీద నిలుపుకోండి. మొండిగా ఉండగాకండి, మందంగా ఉండగాకండి. ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండండి. దేవుని పని జరుగుతుందని తెలిస్తే, నా మొగుడు పోయినాలే నేను అవసరం లేదులే, నా కొడుకు పోయినాలే నేను అవసరం లేదు అనకాకండి. అందరూ వచ్చి చేయండి, పోయే నష్టం ఏముంది? ఆమేన్. హల్లెలూయా. నేను పోతానులే నువ్వు రావాకు అని చెప్పగాకండి. మీరు చేయగలిగిన మనస్సులను రానివ్వండి. 2 కలిసి గంట సేపు చేస్తే 4 కలిసి అరగంటకు అయిపోతుంది. 8 మంది కలిస్తే 15 నిమిషాలకు అయిపోతుంది. 20 మంది కలిస్తే 5 నిమిషాలకు అయిపోతుంది. దేవుని పని. ఎవరు పిలవాలి, ఎవరు పిలవలేదు, ఇదంతా కాదు. పని జరుగుతుందని తెలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే మనస్సు కలిగి ఉండండి. అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. వీళ్ళకి ఆ మనస్సు కలిగి జీవించారు గనుకనే దేవుడు వాళ్ళ దేవుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. దేవుడు సిగ్గుపడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదని దేవుడు ఈరోజు కోరుతున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక.